చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్పుము. చాలా ఇక్కడ అంటున్నాడు, మనమే దేవుని యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను మనం ఉన్నాం. సజీవమైన రాళ్ళు. మనం ఎలా ఉన్నామో, ఎలా కడుతున్నామో, మన జీవితం ఎంత విలువైనదో ఒకసారి మనం ఆలోచన చేసుకోకపోతే ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో నష్టపోతాం. ఎందుకంటే సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం ఎవరి దగ్గరికి వచ్చాం? సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చాం. సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలాగవుతారు? సజీవమైన వాళ్ళలాగానే అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు సచ్చినోడి దగ్గరికి వెళ్ళిన మొహాలు ఎలా ఉంటాయి? వీడు కూడా నేను ఎప్పుడు చచ్చిపోతానా అన్నట్టు ఉంటాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేదాకా నేను కూడా ఇలా చచ్చిపోతానేమో, నేను కూడా ఇంతేనేమో అన్నట్టుకి వీడి ముఖం అంతా ఏడుపు ముఖం వేసుకుని కాసేపు చచ్చిపోయేలాగా ఉంటాయి. ఎవరి దగ్గరికి? చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మొహాలు. అదే ఫంక్షన్లోకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటాయి? కలకల్లా ఆడిపోతూ ఉంటారు. 100 ఏళ్ళు మనం బతికేస్తామని అన్నట్టు బతుకుతాం. అట్లాగా మామూలుగా ఉండరాడు. అలాగే కొంతమంది అంటారు, ఏడుపు కొట్టుడితో వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? ఏడుపు మొహంతో వచ్చిన నా బతుకు కూడా ఏడుపు కొట్టు మొహం అయిపోయింది. ఇది ఏడుతో బయలుదేరాడు నా బతుకు కూడా వాళ్ళంతా ఏమైపోయింది? ఇలాగే అయిపోయింది అనుకుంటారు. కొంతమంది అంటారు, నువ్వు ఏడుస్తూ ఉంటే అంతా ఇంతే, నేనేం చేసినా కలిసి రాదు. కొంతమంది వాళ్ళు ఏదో కష్టపడతారు, మగవాళ్ళు కష్టపడి అయినా ఏదో ఒక ఇబ్బంది వచ్చి కలిసి రాక ఏదో నష్టం జరిగో లేకపోతే ఏదో పోయింది అనుకోండి, పాపం అప్పుడే ఈవిడ ఇంట్లో ఏడుతూ మొదలెట్టింది అనుకోండి, ఇక అది ఆవిడ మీద తోసేతమే. నువ్వు ఏడుతూ ఉంటే ఇంక ఇంతే, ఎవడో దొరికారు పాపం అమాయకురాల రోజు ఏడ్చింది తోసేసాం అంతే. అంటే ఇవి నవ్వుతూ ఉంటే లక్షలు వచ్చేస్తాయి కావాలి. మరి ఏమో మనకేం తెలుసులేండి, వస్తాయి వాళ్ళకి. సరే అంటే మనం ఎలా ఫీలింగ్ అంటే ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా అన్నట్టుగా అలా అనుకుంటాం కదా మనం కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు, సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు ఎలాగుంటారంటే తామే సజీవమైన రాళ్ళుగా అవుతారు. ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా అయ్యింది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ నీవు సజీవుడైన దేవుడి దగ్గరికి వచ్చేసరికి నీలో జీవం వస్తూ ఉంది. నిజమే. కొంతమంది చూడండి, కొంతమంది దగ్గర చూస్తే, కొంతమంది దగ్గర కూర్చుంటే మనలో ఉన్న ఆనందం కూడా ఆవిరైపోతుంది. కొంతమందితో మాట్లాడాలంటే నీరసం వచ్చేస్తుంది మనకి. నేను కొంతమందిని ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నేను ఎంతసేపు కూర్చొని ఏం మాట్లాడరు, నేనే అనాలి, ఇంకేంటమ్మా కాసేపు ఇలా, ఇంకేంటమ్మా బాగున్నారమ్మా, అందరూ బాగున్నారా, హాయ్. మళ్ళీ 10 నిమిషాలకి, అమ్మా ఇంకేంటమ్మా ఏమన్నా చెప్పండి అమ్మా, ఏం లేదండి. ఇక ఇసుకొచ్చే పాస్టర్, అమ్మ వెళ్ళిపోదాం పద సైకి చేస్తాను అంటాను. ఇంకెందుకు ఉన్న నీరసం వచ్చేస్తుంది. ఆ కాలతో ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎంతసేపు ఉన్నా నేనే ఒక్కోవాలా. కొంతమంది ఇంటికి వెళ్తాం, వాళ్ళు వెళ్ళమని దాకా వెళ్ళబుద్ది కాదు, ఇంకా వెళ్ళరేంటి అనుకుంటారు వాళ్ళు. అంటే కొంతమంది కొన్ని చోట్ల దగ్గరికి వెళ్ళి కొంతమందితో కూర్చుంటే టైమే తెలియదు, కొంతమంది దగ్గర కూర్చుంటే ఎప్పుడు లేచి వెళ్ళిపోవాలని అంటుంటుంది అన్నమాట. అలాగా నీవు ఎవరి దగ్గరికి వచ్చావంటే నీ బ్రతుకు మారాలి అంటే చచ్చిన స్థితిలో నీవు ఉన్నావా, నిరుత్సాహంతో నీవు ఉన్నావా, కదలలేని స్థితిలో నీవు ఉన్నావా, అనారోగ్యంతో ఉండి మంచాన్ని బట్టో లేకపోతే దిగులుతో ఉండి నిరుత్సాహంతో ఉండి మంచాన్ని బట్టి నీవు ఏమీ పని చేసుకోలేనటువంటి నిరుత్సాహ స్థితిలో చచ్చుపడిపోయినటువంటి వాడిగా నీవు ఉన్నట్లయితే గనక నీవు లేవనెత్తబడాలంటే నీ చచ్చుపడిపోయిన జీవితము, నీ చచ్చుపడిపోయిన కాళ్ళు చేతులు, నీ శరీరము జీవము గలదై నీవు నిలవబడి నీ పని చేసుకోవాలంటే ఈ సజీవమైన దేవుడి దగ్గరికి వస్తే ఆ చచ్చుపడిపోయినటువంటి ఆ శరీరములోకి జీవాన్ని నింపగలిగిన వాడు నువ్వు నమ్మిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎన్నోసార్లు ఇక్కడికి ఎలా వస్తాం చెప్పండి. మనం మందిరానికి కూడా ఈరోజు ఎగ్గొట్టేద్దాం అన్నట్టుగా ఉంటుంది ఒక్కోసారి పరిస్థితి ఇంటికాడ. ఆ పరిస్థితులు, ఆ బలహీనతలు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత అలాగే వెళ్ళారా మీరు ఎవరైనా చెప్పండి?
మందిరానికి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎలా వెళ్తారంటే మంచి ఉత్సాహంతో, మంచి ఆనందంతో, బలంతో, ఏదో దొరికినట్లు, ఏదో పొందుకున్నట్లు. ఎందుకనంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన స్థితి, నీ పరిస్థితి ఎలాగ కట్టబడుతుందంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళని బట్టే నీ జీవితం ఉంటుంది. ఉదాహరణకి ఏదో ఒక తండ్రి ఒక కొడుక్కి ఒకటి ఇచ్చాడంట, ఒక వస్తువు ఇచ్చాడు, ఒక రాయి లాంటి వస్తువు ఇచ్చాడు. రాయి లాంటి వస్తువు ఇచ్చి దీన్ని వెల కట్టించుకురామని చెప్పి పంపించాడు. పంపిస్తే వీడేం చేశాడంటే ఎక్కడికో వెళ్తామంది కానీ ఈ లోపు ఇంటి ముందుకు ఒకడు వచ్చాడు. పాత ఇనుముకి ఉల్లిపాయలు ఇవ్వబడను అంట వచ్చింది, ఒక మైక్ సెట్ వచ్చింది. ఇదేదో చూస్తే అలాగే ఉండి చచ్చింది అని చెప్పి ఆ ఉల్లిపాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, బాబు దీనికి ఏమవుతుంది అన్నాడంట. ఇలా చూసి ఏమవుతుంది, 2 కేజీలు ఉల్లిపాయలు వస్తాయా అన్నాడంట. సరేలే అని చెప్పి అనుకుని వద్దులే అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు, కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. బాబు దీనికి ఏమైనా వస్తాయా అన్నాడు. ఏమవుతాయా, 1 కేజీ వంకాయలు టమాటాలు వస్తాయా అన్నాడు. సరే ఇది మా నాన్న చూస్తే విలువైందని చెప్పాడు, ఇది చూస్తే ఇలా ఉందని చెప్పి తర్వాత పళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటాడు, వాళ్ళైతే కేజీ అన్నాడు, ఇటు కేజీ కూడా అంటాం, 4-3 పళ్ళు వస్తాయి బాబు అంటాడు. అన్నాడు. అది కాదని పోయాడు. అలాగా 4-5 దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంకోసారి మళ్ళీ తర్వాత ఏం చేశాడంటే ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే దాన్ని చూసి వాడు టెస్ట్ చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మొత్తానికి వీడికి అన్నాడు, ఒక 20 లక్షలు ఇస్తాను ఇచ్చేస్తావా అన్నాడు. వీడు గుండె ఆగిపోయింది అక్కడే. వీడు గుండె ఆగిపోయి గిలగలా కొట్టి మోర్చి వచ్చేసి కాళ్ళు చేతులు కొట్టేసుకోండి గిలగలగా కొట్టుకున్నాక మొత్తానికి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న దీని విలువ ఇట్లా ఉంది, ఒకసారి మరి ఒకరి దగ్గరికి వెళ్ళాను, ఆడేమో మరీ దారుణంగా కొట్టేద్దాం అనుకున్నాడు, ఆడేమో 20 రూపాయలు అన్నాడు, 2 కేజీలు ఉల్లిపాయలు అన్నాడు, ఒకటి పళ్ళు అన్నాడు. ఒకరి దగ్గరికి వెళ్తే మాత్రం దీనికి 20 లక్షలు ఇస్తాను నాన్న అని చెప్పాడంట. అప్పుడు అన్నాడంట తండ్రి, నువ్వు దీని విలువ ఎవరి దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళితేనే దీని విలువ పెరుగుతుంది. ఇది ఎక్కడుండాలో అక్కడికి వెళ్ళాలి, ఏ మనిషి చేతిలో పడాలో ఆ మనిషి చేతిలో పడితేనే దాని విలువ బయటపడుతుంది. కానీ విలువ లేని వాడి దగ్గరికి వెళ్ళి విలువ తెలియని వాడి దగ్గరికి దాన్ని తీసుకెళ్తే దాని విలువ అంతే. ఈరోజు నీ విలువ పెరగాలి అంటే, ఈరోజు చచ్చిపడిన నీవు నిరుత్సాహపడి నీవు కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఉన్న నీవు మోడిగా మారిన నీ జీవితము చిగురించబడాలి అంటే, చచ్చిన స్థితిలో ఉన్న నీవు లేవనెత్తబడాలంటే వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు చెప్పండి? గ్యారంటీ లేదమ్మా, సత్తావో బతుకుతావో అంటాడు. అదే జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు ఆయన మందిరంలో పడి ఆయన దగ్గరికి ఉన్నావంటే నీలోకి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు యేసయ్యలో ఉన్న జీవము నీలోకి వస్తుంది. హల్లెలూయా. నీవు వెళ్ళినటువంటి వారిని బట్టే నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే నీ విలువ పెరుగుతుంది. నీవు సజీవమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి సజీవమైన దేవుణ్ణి ఆరాధిస్తే నీవు కూడా సజీవమైన వాడిగానే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి సజీవమైనటువంటి క్రీస్తు చెంతకు వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉంటాడంటే చెప్పండి, ఇప్పుడు సజీవమైన వాళ్ళు అలాగనే ఉంటారు. హల్లెలూయా. సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చిన మనము జీవం లేని వాళ్ళుగా, ఎంతసేపు నీరసంగా నిరుత్సాహంగా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, సమస్తాన్ని మన ఎవడో ఆస్తి రాత్రి మన ఇంట్లో కన్నవేసి కొట్టుకునే వాళ్ళలాగా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చిన నీవు ఆయనతో కలిసి నీవు ఉన్నట్లయితే గనక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. చాలా. ఎందుకంటే దేవుని దగ్గర సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు తామే సజీవమైన రాళ్ళుగా ఎలాగవుతారంటే, ఎందుకంటే ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా. అందుకే దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఎలా పాడతాడంటే ఆత్మతో ఎలా ప్రార్థన చేస్తాడు? శరీరంతోనే కాదు, కానీ సజీవమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఆత్మతో కూడా ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనసుతో, అంతేకాకుండా ఎలా ప్రార్థన చేస్తాడంటండి? మనసుతో కూడా ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా ఆత్మతో కూడా పాడతాడు, మనసుతోనూ. ఎవరు?
సజీవమైన దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు శరీరంతోనే నోటితోనే కాదు, కానీ సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చిన వాడు ఆత్మతో పాడతాడు, ఆత్మలో ప్రార్థన చేస్తాడు, ఆత్మతో అన్నీ కూడా. ఎందుకంటే ఆ ఆత్మను నింపేవాడే మనం సేవిస్తున్న ఈ సజీవుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఈ దేవుడు ఎలాగంటే మనుషులు త్రాగి జీవించగలిగేలా ఆ రాయిలో నుంచే జీవజలం పారుతూ ఉంది. హల్లెలూయా. ఆనాడు ఈ యేసుక్రీస్తు దగ్గర, ఈ రాయి అయినటువంటి బండ అయినటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు జీవజలాన్ని కూడా తాగేవారిగా ఉంటాయి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉంటే ఈ రాయి ఎటువంటి రాయి అంటే అన్ని రాళ్ళు లాంటి రాయి కాదు, కానీ దప్పికతో తన దగ్గరికి వచ్చిన వారికి దాహమును తీర్చే రాయి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఆ బండలోంచి ఏమొచ్చినాయని ఇశ్రాయేల్ ప్రజలు తాగడానికి నీళ్ళు వచ్చాయి. దప్పిక కొనిన వాడు ఈ జీవమునిచ్చే జీవజలమునిచ్చేటువంటి దేవుని దగ్గరికి వస్తే ఆ నీళ్లు త్రాగి బ్రతుకుతాడు. హల్లెలూయా. కాబట్టి సజీవమైన రాళ్ళుగా ఉన్నటువంటి మనము మా దేవుని దగ్గరికి, సజీవమైనటువంటి దేవుని దగ్గరికి వస్తే అటు జీవాన్ని మన దేవుని దగ్గర పొందుకునే వాళ్ళం అవుతామని దేవుని లేఖనం మనం స్పష్టంగా తెలియచేస్తుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 చదివితే, ఎఫెసీ 2:19, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కని మాట మాట్లాడతాం చూడండి. ఇక్కడ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే ప్రతి కట్టడము, నువ్వు నేను ఇక్కడ మనందరం కూడా ఒక కట్టడమయ్యి, ప్రతి కట్టడము కూడా ఎక్కడ అమర్చబడుతుంది? నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి, అన్ని రాళ్ళు తీసుకొస్తాం. అన్ని రాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ అమర్చబడి చెప్పండి? ఆ గోడలో అమర్చబడ్డాయి. అప్పుడు ఇదంతా ఏమైంది? ఇప్పుడు చక్కగా అమర్చబడింది. ఎక్కడైనా బయటికి కనపడుతుందా? ఏదైనా ఒకటి ఎక్స్ట్రా కనపడుతుందా? కనపడితే కనపడిస్తాడు మేస్త్రి గారు, చెప్పండి. ప్రసాద్ గారు, ఓ రాయి బయటకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? నెత్తి మీద ఒకటి వేస్తారు, తాపి బట్టి చెక్కుతారు. ఎందుకని? ఎక్స్ట్రా కనపడకూడదు. అది ఎక్స్ట్రా కనపడితే అందం ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? అది చక్కగా అమర్చబడాలి అంటే ఏం చేయాలి? దానిలో కాస్త వంకర టెంకర్లు వస్తాయి, రాళ్ళు వస్తాయి. అది బయటికి కనపడదామని చూస్తే కుదరదు. అది చక్కగా అమర్చబడాలంటే దాన్ని కట్టేటువంటి పని వారు మేస్త్రి గారు ఏం చేస్తారంటే దాని తాపితో నెత్తి మీద టంగుమని ఒకటి ఇస్తే దానిలో ఉన్న తిరిగి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది. లేకపోతే అది ఎలా ఉంది అలా కట్టేసామనుకోండి, గోడ ఎలా ఉంటుంది? ఎప్పుడోకప్పుడు ఆ గోడ గుద్దుకున్న రాయికి మన ముఖమే మన మూతి పగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలా ఎక్కువ తక్కువ లేకుండా మనందరం కూడా దేవుడు అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయనలో ప్రతి కట్టడమును, అంటే నువ్వు నేను కూడా ఒక కట్టడం. ఈ ప్రతి కట్టడం కూడా ఎక్కడ అమర్చబడుతుంది చెప్పండి? ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధి పొందుచూ ఉంది. హల్లెలూయా. అంటే నీవు ఎందుకు వృద్ధి పొందుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు ఎదగాలి? మనం ఒక పరిశుద్ధమైన దేవాలయముగా ఉండడానికి నీవు వృద్ధి పొందుతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నువ్వెవరు చెప్పండి? ఒక పరిశుద్ధమైన దేవాలయముగా నీవు ఉన్నావని గమనించి, అలాగే మనందరం కూడా ఎక్కడ అమర్చబడుతున్నామండి? అక్కడ అంటాడు చక్కగా అమర్చబడి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాల్లో ఎలా ఉన్నప్పటికీ ప్రభువులోకి వచ్చినప్పుడు మన జీవితాలను చక్కగా చేసేవాడు ఈ దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు మనలో ఎన్నో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. మనలో ఎగుడు దిగుడు లేని మనుషులం కాదు మనం. ఈ ఎగుడు దిగుడు మనుషుల్ని ఎక్కడ సరి చేస్తాడంటే, ఎక్కడ అమరుస్తాడో దేవుడు, ఎక్కడ అమర్చాలో అక్కడ పెట్టి సరిచేసి అమరుస్తాడు ఈ దేవుడు. హల్లెలూయా.
మనం చేసే ప్రతి పనిలో, ప్రతి కట్టడంలో వాడే ప్రతి రాళ్ళు అన్నీ కూడా చక్కగా ఎక్కడ పెడితే అక్కడ ఉండేలాగా ఉండవు. ఆ కట్టేటువంటి ఆయన దాన్ని చక్కగా దాన్ని చేసి ఎలా కడతాడో, దేవుడు కూడా మనల్ని కూడా చక్కగా దేవుడిలో కడుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ కట్టడానికి కడుతున్నప్పుడు ఇందాక చెప్పానే, ఆ రాయి ఎక్స్ట్రా వస్తే మేస్త్రి గారు తాపి పెట్టి నెత్తి మీద ఒకటి వేసి ఇరగొడతాడన్నానే, అలా దానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుడు నిన్ను ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతూ ఉన్నప్పుడు, ఆ మందిరంలో నువ్వు చక్కగా నీవు కూడా ఒక పార్ట్గా అమర్చబడాలని నీవు అనుకున్నప్పుడు కొన్నిటికి ఓర్చుకోవాలి, కొన్నిటిని సహించాలి, కొన్నిటిని భరించాలి. అవి సహించకుండా నువ్వు భరించకుండా ఉన్నట్లయితే ఈ మందిరంలో ఒక రాయిలాగా నువ్వు ఉండలేవు. ఈ మందిరంలో ఒక రాయిగా నువ్వు ఉండాలి అంటే కనుక కొన్నిటిని నువ్వు ఓర్చుకోవాలి. ఓర్చుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఓర్చుకోలేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా. ఒక ఆయన ఒక రాతిని తీసుకున్నాడు. ఒక రాతిని తీసుకుని దాన్ని చక్కగా చెక్కాడు. చెక్కిన తర్వాత దాన్ని చెక్కాడు, మంచి విగ్రహం చేశాడు. మంచి విగ్రహం చేసిన తర్వాత అందరూ వచ్చి ఆ విగ్రహానికి దండలేస్తూ ఉన్నారు. అది అందక ఏమైందంటే ఆ విగ్రహాన్ని ఎక్కడానికి కొంచెం హైట్గా ఏం చేస్తారు, దాని కింద రాయి వేశారు. ప్రతి ఓడు వచ్చి ఆ రాయి ఎక్కి ఆ దండకి విగ్రహానికి దండలు వేసి దానికి దండం పెడతా పూలమాలలు వేస్తూ ఉన్నారు. ఆ దండ వేయడానికి ఈ రాయి ఎక్కుతున్నారు చూసారు, అది అనుకుంటుందంటే ఇది దండలన్నీ దానికి వేస్తున్నారు, నన్ను ఏమో కాళ్ళతో తొక్కుతున్నారు వీళ్ళు అని చెప్పి రోజు బాధపడతా ఉంది ఇది. అయితే అది ఇంతకీ ఈ రాయి ఎక్కడో తెలుసా మీకు? ఈ రాయి కూడా ఆ విగ్రహం చేసిన రాయిలో ముక్కే ఇది. ఆ వచ్చిన రాయిని ఆ చెక్కేవాడు కట్టేవాడు రెండు భాగాలుగా చేసి పాపం ముందు దీన్నే చెక్తూ మొదలెట్టాడు. ఇది చెక్తుంటే దీని దుంపతో ఇది చెక్కనెత్తలేదు, ఎక్కడ తెగాలో అక్కడ తెగుతులేదు. కోత కట్ చేస్తుంటే ఇంకోటి కట్ అయిపోతుంది. అసలు మాట వింటలేదు. ఇది ఎక్కడ తగ్గాలో అక్కడ ఇది తగ్గుతులేదు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గకపోతే ఏమవుతుంది, కాళ్ళ కిందకి వెళ్తుంది. సో ఇక దీనికి ఆయనకి ఇసుకొచ్చి దాన్ని పక్కన పడేశాడు. దాన్ని పక్కన పడేసి దాంట్లో రెండో ముక్కను తీసుకొని దాన్ని ఇంకో చెక్కుతూ మొదలు పెట్టాడు చక్కగా. అది చక్కగా ఈ శిల్పకారుడు ఎలా వంచితే అలా వంగుతూ ఉంది, ఎలా మలిస్తే అలా మలుస్తూ ఉంది. చక్కగా తనకు నచ్చినట్టుగా మలిచాడు, దానికి ఒక రూపం ఇచ్చాడు. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి దాని దగ్గర చూసి అందరూ సెల్ఫీలు దిగుతా, దానికి దండలు వేస్తా, అన్నీ చేస్తా, దీని మీద ఏమో కాలేజ్ ఎక్కుతూ ఉంటే ఇది బాధపడతా ఉంది. అప్పుడు నేను కూడా ఈయన మాటినుంటే ఇప్పుడు ఈ దండలు ఎవరికి వేసేవారు? నాకేసేవారు. ఈ సెల్ఫీలు ఎవరితో దిగేవారు? దాంతోనేమో సెల్ఫీలు, నానేమో బూటికాళ్ళతో తొక్కుతారా వీళ్ళు అని చెప్పి పెడుతూ మొదలెడుతుంది. ఎవరితో సెల్ఫీలు దిగుతారు? ఎవరితో పడితే వాళ్ళతో సెల్ఫీలు దిగుతామా? అందంగా ఉండాలి, లేకపోతే దానికి ఒక ఊరు పేరు, ఒక గొప్పతనం దానికి ఉండాలి. అంతేకాకుండా అలా లేకుండా ఎలా పడితే అలాగ ఉన్నవాడు కాకితో సెల్ఫీలు దిగుతామా? చిలకతో సెల్ఫీలు దిగుతాం మనం? కాకితో సెల్ఫీలు దిగినవాడు ఎవడో కనపడ్డు, దేంతో కనపడతారు చెప్పండి? అది అలాగా. అంటే అలా కట్టబడుతూ ఉన్నప్పుడు అలాగే దేవుడు కూడా చాలా విషయాల్లో ఆయనలో మనం అమర్చబడాలి. అమర్చబడేది ఎవరిలో చెప్పండి? దేనిలో పడితే దానిలో కాదు. పనికి మాలిన వాటిలో అమర్చబడట్లేదు. మనం దేనిలో అమర్చబడుతున్నాం చెప్పండి? సజీవమైన దేవుని మందిరముగా మలచబడే దాంట్లో అమర్చబడుతూ ఉన్నాము. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే అలాగ ఒకరోజు మనం దేనికైనా మనం కొన్నిటికి అలా దేవునిలో అమర్చబడాలి. అందమైన కట్టడంగా ఆత్మ సంబంధమైన మందిరంగా అమర్చబడి దేవుని దీవెనలు నీకు కలగాలి అంటే కనుక కొన్నిటికి ఓర్చుకోక తప్పదు. కొన్ని ఉలి దెబ్బలకు తట్టుకోక తప్పదు. ఉలి దెబ్బలు తెలుసు కదా, ఉలి కార్పెంటర్ చేసే పనిలో ఉలి ఉంటుంది. దాన్ని పెట్టి దాన్ని ఎత్తి మీద ఆ బాడితో సుత్తుతో కొడతా ఉంటే కింద కట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఉలి అంటారు, దాన్ని కట్ చేస్తూ ఉంటుంది. ఆ ఉలి దెబ్బలకి ఏం చేయాలి చెప్పండి? మనం ఓర్చుకోవాలి. ఉలి దెబ్బలకు ఓర్చుకున్నదే ఎవరో ఒక ఆయన అన్నారు, ఉలి దెబ్బలకి ఓర్చుకున్నదే ఉట్టుకు ఎక్కుద్దా ఏదో అంటారు. ఏదైనా దెబ్బలకు ఓర్చుకున్నదే ఎక్కడికైనా ఎక్కుద్ది, అంతేనా? ఉన్నతమైన స్థలాల మీదకి ఇప్పుడు ఒక విగ్రహాన్ని చెక్కినది ఎక్కడ పెడతాం? దాన్ని
ఎత్తైన స్థలాల్లో పెడతాం. అది ఉలి దెబ్బలకు ఓర్చుకున్నదే ఊరేగుద్దా? రైట్, థ్యాంక్ యూ. ఉలి దెబ్బలకు ఓర్చుకున్నది ఊరేగుద్దంట. అంటే దాన్ని ఏం చేస్తా, అందంగా చెక్కిన తర్వాత అందరికి చూపిస్తారా లేదా? ఇలా చూపిస్తూ ఉంటారు. దేన్ని ఊరేగిస్తారు? ఉలి దెబ్బలకు ఓర్చుకున్న దాన్నే ఊరేగిస్తారు. ఉలి దెబ్బలకు ఓర్చుకుంది ఎక్కడ ఉంటుంది? ఇది ఉలి దెబ్బలకి ఓర్చుకోదు, ఊరేగాలనుకుంటుంది. ఉలి దెబ్బలకు ఓర్చుకోదు, కోరికేమో ఊరేగాలి. ఊరేగాలంటే ఉలి దెబ్బలు ఉండాలి. ఘనతకెక్కాలి అంటే కొన్ని దెబ్బల్ని తట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే గనక ఏం చేయాలంటే, దేవునిలో ఆయన మలుస్తూ ఉన్నప్పుడు మనం మలసపడుతూ ఉండాలి. అందుకే అంటాడు కదా, మీరు దేవుని ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించుతారో అదే మూలకు తలరాయి అయిను, మరి ఇది అడ్డురాయి అడ్డుబండయు అయిను. ఎవరైతే ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఆయన అమూల్యమునకు మూలరాతినై ఉండి ఆయన సీయోనులో స్థాపించబడి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. నీవు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవెన్నడూ కూడా సిగ్గుపడవు. ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఎన్నడూ కూడా త్రోసివేయబడడు. ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు అని ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు అంటాడు. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. హల్లెలూయా. మీరు ఎవరినైతే విశ్వసించారో, ఏ ప్రభువునైతే నమ్మారో, ఆయన మీకు ఎలాంటి వాడంటండి? అమూల్యమైన వాడు. మీ నమ్మకం ఎక్కడ పెట్టారంటే అమూల్యమైన వాళ్ళు, వెలకెత్తలేని వాడిలో మీ నమ్మకాన్ని పెట్టారు. మీ నమ్మకం అనే పెట్టుబడి పెట్టారు. హల్లెలూయా. ఒక్కోసారి మనం పెట్టేటువంటి పెట్టుబడి, మన నమ్మకం అనే పెట్టుబడి కొన్నిసార్లు మోసపోతూ ఉంది. కొన్నిసార్లు మనం నమ్మి పెట్టేటువంటి పెట్టుబడి మనకి నష్టాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఒకసారి మనం పెట్టేటువంటి ఏదైనా సరే మనకి నష్టాన్ని చూపిస్తుంది. కానీ ఈరోజైతే మనము నమ్మిన నమ్మకం ఎవరిని నమ్మామండి? దేవుడిని నమ్మాడు. మనం నమ్మింది ఏమైందండి? అమూల్యమైంది అయింది. హల్లెలూయా. మనం ఏదో స్థలం కొని ఏదో నమ్మి ఒక స్థలం కొన్నామనుకుని పెరుగుద్దని, అది పెరుగుద్దో తగ్గుద్దో మనకి తెలియదు, ఏమైపోద్దో తెలియదు. ఏదో అనుకుని దేంట్లోనో పెట్టుబడి పెడితే అది పెరుగుద్దో తగ్గుద్దో మనకి ఏమైపోతామో తెలియదండి. మనం నమ్మి ఏదైనా వ్యాపారం చేస్తే అది ఏమైపోతుందో మనకి తెలియదు. కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఎక్కడైతే నమ్మకం ఉంచావో ఆ నమ్మకం ఏమైందండి? అలాంటిది అది అమూల్యమైన వాడు. హల్లెలూయా. సో ఈరోజు మన నమ్మకం వృధా పోదు. ఈరోజు నీ ఆశ ఒమ్ము కాదు. ఈరోజు అదే విశ్వసింపని వారికైతే అదే ఒకవేళ నువ్వు నమ్మలేదా, అదే ఈ సజీవమైన దేవుణ్ణి నువ్వు నమ్మకపోయినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితానికి అడ్డుబండ అవుతుంది. ఏదైతే నమ్మని వాళ్ళకి మూలకు తలరాయిని నిషేధించిన వారు అది ఏమైందంటే చివరికి వాళ్ళకి మరియు మూలకు తలరాయి అయినో మరియు అది అడ్డురాయు అడ్డుబండయు అయినో. ఒకవేళ ఈ క్రీస్తు ప్రభు యందు నీ నమ్మకము కాకుండా ఈ క్రీస్తు ప్రభువును పక్కన పెట్టి నీ నమ్మకాలు నీ విశ్వాసాలు ఎక్కడెక్కడో వేరే వాటిలో పెట్టి నువ్వు ఉన్నట్లయితే అది నీకు అడ్డుబండ అయిపోతుంది. రాయి ఈ ప్రభువే నీకు అడ్డుబండ అవుతుంది. ప్రభువును పక్కన పెట్టి నువ్వు చేసే పని ఏదైనా ఉంటే అది నీకు అడ్డురాయి అయిపోతుంది. కానీ ఆయన్ని నీవు విశ్వసించినట్లయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అమూల్యమైనదిగా అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వెవరిని నమ్మావు? నువ్వు నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు నమ్మిన దేవుడు నీలో ఉన్న ప్రతి శాపాన్ని తీసేసే దేవుడు. ఈ దేవుడు
నువ్వు నమ్మిన దేవుడు నీలో ఉన్న బలహీనతను తీసేసి, నీలో ఉన్న నిస్సత్తును తీసేసి నిన్ను జీవము కలిగినటువంటి వాడిగా చేసేవాడి దేవుడు. హల్లెలూయా. నీవు ఈరోజు జీవం లేని వాడికి ఇక్కడికి వచ్చావా? జీవమై ఉన్న యేసు నీలో జీవాన్ని నింపేవాడై ఉన్నాడు. ఈరోజు ఆశలు కోల్పోయిన వాడిగా నువ్వు ఇక్కడ ఉన్నావా? ఈ మాట నించున్నావా? నీలో ఆశలను చిగురింప చేసేవాడు ఈ దేవుడై ఉన్నాడు ఈ దేవుడు. ఎందుకంటే మరొకసారి ఈ దేవుడు నమ్మకమైన వాడు, ఈ దేవుడు అమూల్యమైన వాడై ఉన్నాడు. అట్టి దేవుని కృప మనకుంది. అట్టి దేవుని కృప చెంతకు మనం వచ్చాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుడు నమ్మకమైన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుండి దేవుడు మనల్ని మార్చగలిగిన వాడై ఉన్నాడు ఈ దేవుడు. అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. నీ స్థితిని మార్చగలిగేవాడు ఈ దేవుడు. నీ జీవితంలో ఏది నష్టంగా ఎంచుకున్నావో, ఏది నష్టపోతూ ఉన్నావో దానిని ఆశీర్వాదంగా మార్చేవాడై ఉన్నాడు ఈ దేవుడు. ఎస్ దేవా, నీకు వందనాలు తండ్రి. నమ్మకమైన దేవుడవు. నీవు నాతో ఉంటే చాలు యేసయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చగలిగిన వాడు నీవు తండ్రి. న్యాయం చేసే దేవుడు నువ్వు నాతో ఉంటే, కృప చూపించే దేవుడు నువ్వు నాతో ఉంటే, సహాయం చేసే దేవుడు నాతో ఉంటే, నన్ను లేవనెత్తే దేవుడు నాలో ఉంటే, చిగురింప చేసే దేవుడు నాతో ఉంటే, మోడు బారిపోయిన నా జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు తండ్రి. నా అనగారిపోయిన నా ఆశలను లేవనెత్తినాయనా, నాలో ఆశలు చిగురింప చేయగలిగిన వాడు నీవు నాతో ఉంటే చాలు యేసయ్యా, చాలు. నేను వచ్చింది సజీవమైన దేవుడి దగ్గరికి వచ్చాను. అమ్మా అయ్యా, నీవు స్వస్థపరచగలిగే దేవుడి దగ్గరికి వచ్చావు. చిగురింప చేయగల దేవుని దగ్గరికి వచ్చావు. చెదిరిపోయిన నీ జీవితాన్ని కట్టే దేవుని దగ్గరికి వచ్చావు. చాలు యేసయ్యా, ఇంకేమి కోరుకోమయ్యా, నువ్వుంటే చాలు. సజీవమైన దేవుని దగ్గరికి వచ్చిన మనము సజీవమైన రాళ్ల వలె సజీవమైన మందిరముగా కట్టబడుతున్నాం మనం. అటువంటి కృపను దేవుడు మనకిచ్చినందున ఈరోజు మనం కూడా సజీవమైన వారిగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూ ఈ దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారిగా మనం ఉండాలి అని ప్రభు ఆశపడుతున్న రీతిగా దేవుడు మనల్ని అందరినీ అట్టి రీతిగా ఉంచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.